మంచిది. వాక్య భాగంలో నుంచి నిర్గమాకాండము 14వ అధ్యాయము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుదాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. చదువుదాం. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే 400 సంవత్సరాలు దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉంటే వారు కార్చిన కన్నీటిని, వారు పెట్టిన మొరని దేవుడు ఆలకించి 400 సంవత్సరాల బానిసత్వపు కాడిని విరగొట్టి వారిని మహా విజయోత్సవంతో నడిపించి తన ప్రజలని విడిపించగానే వారందరూ ఏం చేశారంటే ప్రభువుకి కీర్తనలు పాడి ఆయన్ని స్తుతిస్తూ గణపరుస్తూ సాగి వెళుతున్నారు. ఇదిగో దేవుడు మా బానిస సంఖ్యలను విడిపించాడు, మాకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు అని దేవుడు చేసిన కార్యాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ కొద్ది దూరం వెళ్ళగానే వాళ్ళకి ఎదురుగా ఏమి కనిపించిందంటే ఎర్ర సముద్రము కనిపించిందంట. వెనక్కి తిరుగుదామా అంటే ఫరో సైన్యము వారిని తరుముతూ వస్తుంది. ముందుకు వెళదామా అంటే మరణము. ఏదో చిన్న కాలువ కాదు, ఎలాగో దాటి వెళ్ళిపోదాం ధైర్యం చేసుకోని అనుకోడానికి, ఏదో నది కాదు, ఏదో విధంగా ప్రయత్నం చేద్దాం దాటడానికి అనుకోడానికి మనుషులు ఎవ్వరూ దాటలేని పరిస్థితి. వెనక చూస్తే సైన్యము, ఎదురు చూస్తేనేమో ఎర్ర సముద్రం అంటారు కదా, ఏమని? వెనక చూస్తే నుయ్యి, ముందు చూస్తే గొయ్యి అని. ఈ ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా అయిపోయిందంటే వెనుదిరిగి వెళ్ళలేరు, తప్పించుకునే పరిస్థితులు కనిపించట్లేదు. మహా కోపముతో, వేంద్రమైన కోపముతో ఫరో సైన్యము తరుముకుంటూ వస్తుంది. వీళ్ళెక్కడో ఒక చోట దొరుకుతారు, వీళ్ళని హతమార్చాలి, వాళ్ళని ఎలా అయినా మరలా ఆ తిరిగి బానిసత్వానికి తీసుకురావాలి, మరలా వాళ్ళు నా చేతి కిందే అణిగిమణిగి ఉండాలి, బానిస సంఖ్యల చేత బంధించబడే ఉండాలి. వీళ్ళు విడిపించబడడానికి వీల్లేదని ఒక పక్క శత్రువు తరుముతూ ఉంటే ఇంకో పక్క తప్పించుకునే మార్గమే తన ప్రజలకి కనపడకుండా ఎదురుగా ఎర్ర సముద్రము కనిపిస్తుంది. వారి బలము చేత కానీ, వారి శక్తి చేత కానీ, వారి తెలివి చేత కానీ ఏ విధంగానూ తప్పించబడడానికి అవకాశమే లేని పరిస్థితులు. అలాంటి సమయంలో దేవుడు అంటున్నాడు కదా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నా, సాగిపోండి. ఏంటి ఇంకా ప్రార్థన చేస్తానే ఉన్నావు? సాగిపో, ముందుకు వెళ్ళండి అంటున్నాడు. ఎప్పుడంట ముందుకు వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు? మంచిగా రహదారి కనిపిస్తున్నప్పుడా? పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడా? మంచిగా పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నప్పుడు దేవుడు సాగిపోమ్మనట్లేదు. ఎదురుగా అగాధము కనిపిస్తుంది, ఏ మనుష్యుడు దాటలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన శక్తి చేత, తన బలము చేత, తన తెలివి చేత ఏ విధముగాను తప్పించుకోవడానికి వీలు లేని సమయంలో దేవుడు తప్పించుకోండి, పారిపోండి అంటే బాగుంటుంది, ఎటో ఒకటి తిరగండి అంటే బాగుంటుంది. దేవుడు అంటున్నాడు, ఏంటి ఇంకా చూస్తున్నావు, ఏంటంటే ప్రార్థన చేస్తూనే ఉన్నావు, ముందుకు వెళ్ళు అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాతో క్లియర్గా మాట్లాడిన మాట ఇది. ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని రక్షించాడు, దేవుడు రక్షణ భాగ్యం ఇచ్చాడు, సాతాను కోరల నుంచి మిమ్మల్ని విడిపించాడు, బానిసత్వపు సంఖ్యలు తెంచేశాడు. అమ్మయ్యా రక్షణ పొందుకున్నాను అని నీవు దేవుని స్తుతిస్తుంటే ఇప్పుడు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ముందుకు సాగడానికి, వెళ్ళడానికి ఏ మార్గము కనిపించని పరిస్థితి. నాతో దేవుడు క్లియర్గా మాట్లాడిన మాట ఏంటంటే చాలామంది అంట స్ట్రక్ అయిపోయి ఉన్నారంట.
ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళదామంటే అవకాశం ఏమీ లేదు. ఏం చేయాలి? అగాధము కనిపిస్తుంది, మరణము కనిపిస్తుంది, దారి కనిపించట్లేదు, ఏ మనుష్యుడు సహాయము చేసే పరిస్థితులు కనిపించట్లేదు. ఇక మరణము తప్ప నాకు శరణ్యమే లేదు, ఇక చనిపోవడము తప్ప ఇక నాకు ఏ యొక్క ఆధారము లేదు, అవకాశము లేదు. ఏ మనుష్యుడు సహాయం చేయలేడు, దారి కనిపించట్లేదు. ఏదో రక్షించబడ్డాను, నిజ దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రభువుని ఎరిగానని సంతోషించే లోపే ఈలోపు మరణము తరుముకుంటా వచ్చేస్తుంది. ఉన్న అవకాశాలన్నీ మూసుకుపోయినట్లు అనిపిస్తున్నాయి, ద్వారాలన్నీ మూసుకుపోయినట్లున్నాయి. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఒక్క మాట మాట్లాడు ప్రభువా అని అడుగుతున్నారంటే ఇక్కడ చాలామంది. ఒక్క మాట మాట్లాడు ప్రభువా, నీ చిత్తం ఏంటో, నీ ఆలోచన ఏంటో, నేనేం చేయాలో నాకు అర్థం అవట్లా. ఎటెళ్ళిన దారి కనిపించట్లేదు, ఏ మార్గము కనిపించట్లేదు, ఏ సహాయము కనిపించట్లేదు, నాకు ఏ ఆధారము కనిపించట్లేదు. నా శక్తి చేత, నా బలము చేత, నా పరిస్థితులని నేను జయించలేను, నాకు ఏ దిక్కు తోచట్లేదయ్యా, ఒక్క మాట చెప్పయ్యా అని నువ్వు అడుగుతున్నావంట. దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కన్నీరు గారుస్తున్నావు, నేను వింటున్నాను. ఎటు ప్రార్థన చేసిన నువ్వేం చేయాలంటే దారి కనిపించకపోయినా సాగిపో ముందుటని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దారి కనిపిస్తేనే కదా ముందుకు వెళ్ళేది. ఏదైనా మార్గము కనిపిస్తేనే కదా, ఏదైనా అవకాశము కనిపిస్తేనే కదా ముందుకు వెళ్ళేది. దేవుడు ఎప్పుడు కూడా ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయంటే, నలువైపుల తలుపులు మూసుకుపోయినా నీ కొరకు నూతన ద్వారం ఆయన తెరవబోతున్నాడు, నీ కొరకే దారిని ఆయన ఏర్పరచబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు మీకు ఏ దారి లేదు, అన్నీ మూసుకుపోయినాయి అని. ఒక మాట చెప్పమంటారా? ఆయన తలుపులు తెరవగా ఎవ్వడును వాటిని మూయనేరడు. నువ్వు అనుకుంటున్నావు అన్ని వైపులా సాతాను మూసేశాడండి ద్వారాలు, ఇకేం అవకాశం లేదు. ఒక్క మాట చెప్పు ప్రభువా, నేను బ్రతకన వద్దా? ఇక ఈ యొక్క ఊబిలో నుంచి, అప్పుల బాధలో నుంచి బయటకు వచ్చే అవకాశం కనపడట్లా. ఏది ప్రారంభించినా, ఏ పని చేసినా నష్టమే కనపడుతుంది. వెనక్కి తిరిగి మరలా నా జీవితాన్ని నేను సరి చేసుకోలేను, బాగు చేసుకోలేను, చేసిన తప్పుని సరి చేసుకోలేను. ఒకవేళ వెనక్కి తిరిగి వెళ్ళే అవకాశమే ఉంటే కనుక ఈ తప్పుని సరి చేసుకుని మరలా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటే బాగుండు అనుకుంటున్నావేమో. దారి కనిపించకపోయినా దేవుడు నీ కొరకు నూతన మార్గాన్ని తెరవబోతున్నాడు. దేవుడు అంటున్నాడు, ముందుకు సాగిపో అని. ఎవరు కావాలంట ఈ రాత్రికాల సమయంలో దేవుడికి? ఏ దారి కనిపించకపోయినా, ఏ యొక్క మార్గము కనిపించకపోయినా, పరిస్థితులన్నీ ప్రతికూలంగానే ఉన్నా, ఏ సహాయమో నీకు కనిపించకపోయినా ఆయన మాట విని ముందుకు సాగిపోయేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు కావాలంట? ముందుకు సాగిపోయేవాళ్ళు కావాలి. చెప్పండి, నీ పక్కన వాళ్ళకి షేట్ అండ్ ఇచ్చి నువ్వు ముందుకు సాగిపో అని. ఈ రాత్రికాల సమయంలో ఏ మేలు కొరకు, ఏ కార్యము కొరకు నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చొని కన్నీరు గారుస్తున్నావు నాకు తెలియదు. ఇంకెప్పుడు సహాయము చేస్తావు ప్రభువా, ఇంకెప్పుడు నా మొరను ఆలకిస్తావు? నీ మొరను ఆలకించిన దేవుడు చెప్తున్నాడు, నువ్వు ముందుకు వెళ్ళని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క అడుగు ముందుకు వేయి, నీ పక్షముగా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు, నీ పక్షముగా దేవుడు నూతన మార్గములు తెరవబోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఆయనే ఏం చేస్తాడంట? మన పక్షముగా యుద్ధము చేస్తాడంట. యుద్ధము చేసి ఏం చేస్తాడయ్యా? సముద్రమయ్యా. ఏదో చిన్న పిల్ల కాలం అయితే ఏదో తెప్పేసుకొని వెళ్ళిపోతాం, ఏదో పడవేసుకొని వెళ్ళిపోతాం. మేము ఇశ్రాయేలీలు మహా తెలివి గల్లవాళ్ళం, ఈ పరిస్థితుల నుంచి బయట రావడం మాకు తెలుసు. కానీ సముద్రాన్ని ఎలాగయ్యా ఏదడం? సముద్రంలోకి వెళ్ళమంటావేంటయ్యా? దారి కనిపించబోతుంటే తప్పించుకునే మార్గం కూడా లేదు కదా. ఇలా అయిపోయింది ఏంటి నా జీవితం అంటే దేవుడు అంటున్నాడు, ఒక్క అడుగు ముందుకు వెయ్యి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంట? ఒక్క అడుగు ముందుకు వేయాలి. నువ్వు కన్నీరు రాస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన ఆలకించిన దేవుడు అంటున్నాడు, ఇంకా ఏంటి ప్రార్థన చేస్తున్నావు? ఒక్క అడుగు ముందుకు వేయి. నీ పరిస్థితులను మార్చివేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలో రోషాన్ని పుట్టించే మాట ఏంటంటే, ఆయనంట అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు అంట. ఆ మాట ఎన్నిసార్లు విన్నా కూడా నాలో ఒక నూతన బలం వచ్చేస్తుంది, నాలో ఒక నూతన ఉద్యమం వచ్చేస్తుంది. సాధ్యమయ్యే పనులు కాదంట ఆయన చేసేది, దారులు కనిపించేటప్పుడు కాదు ఆయన మార్గంలో నడిపించేది, ద్వారాలు తెరవబడినప్పుడు కాదు ఆయన నడిపించేది,
పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారి పరిచర్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు అతను అంటే అతను శతాధిపతి. అతని మరి ఏమైంది అతనికి అంటే, యేసు ప్రభు వారి గురించి ఎవరో చెప్పారు, ఆయన ఏ అద్భుతమైన చేస్తాడు, ఏ కార్యమైన చేస్తాడు, ఆయన ముడితే చాలు ఎలాంటి కార్యమైనా జరిగిపోయిద్దని. ఈ శతాధిపతి యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు వచ్చాడు. దేనికి వచ్చాడు అంటే, అయ్యా మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదయ్యా, జ్వరం వచ్చింది, నువ్వు ప్రార్థన చేస్తే బాగుపడిద్ది, స్వస్థపరచబడిద్ది అని ఆయనకు మొరపెట్టుకోవడానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఆ శతాధిపతితో వెళ్ళడానికి కొంచెం ఆలస్యమైంది. ఇక్కడ జనాలు ఎగబడుతుంటే వారందరినీ స్వస్థపరుస్తూ వారందరికీ ప్రార్థనలు చేస్తూ కొంచెం ఆలస్యమైంది. ఈ శతాధిపతి దగ్గరికి వెళ్ళడానికి కొంచెం ఆలస్యమైంది. అయితే ఈలోపు శతాధిపతికి ఒక కబురు వచ్చిందంట. ఏమనంటే, ఇంకెందుకు ఎదురు చూస్తున్నావు, ఇంకెందుకు బాధపడుతున్నావు, ఇటు అవకాశం లేదులే, నీ కుమార్తె చనిపోయింది, ఇటు రా వెళ్దాం. ఇప్పుడు ఏదో స్వస్థపరుస్తాడని యేసయ్య వచ్చావు కదా, యేసయ్య ఏదో బాగు చేస్తాడని వచ్చావు కదా, సరే ఇట ఆ టైము అయిపోయింది, ఇట ఆ చేయి దాటిపోయింది, ఇట నీ కుమార్తె చనిపోయింది కాబట్టి రా ఇంటికి వెళదాం అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో విశ్వాసముంచు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఆ శతాధిపతిని చూసి, నమ్మిక మాత్రం ఉంచుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడంటండి? వ్యాధిగ్రస్తులు అయిపోయినప్పుడా? పోని ఊపిరన్నా ఉంటే, కోమాలో అన్నా ఉంటే దేవుడు ఏదో అద్భుతం చేసి బ్రతికిస్తాడనే ఒక విశ్వాసం ఉండిద్ది, నమ్మిక ఉండిద్ది. చనిపోయింది అని కబురు వచ్చిన తర్వాత అంటున్నాడు, ఇప్పుడు అంటున్నాడు ఆయన, నమ్మిక మాత్రం ఉంచని. నీ పరిస్థితి అలాగే ఉందేమో, కొన ఊపిరి కూడా లేనట్లుగా ఉందేమో నీ పరిస్థితి. నువ్వు వెళుతున్న దారి ఇక ఏమాత్రము నమ్మిక ఉంచడానికి కూడా అవకాశాలు కనిపించని పరిస్థితుల్లో ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచంటే ఆల్రెడీ సిద్ధపరిచేయడానికి వచ్చారు ఆమెను తీసుకెళ్ళిపోవడానికి అంతిమ యాత్రకి. డప్పులు కొట్టేవాళ్ళు వచ్చేసారు, బంధువులు వచ్చేసారు, ఆమెను తీసుకెళ్ళిపోవడానికి సిద్ధపరిచేస్తున్నారు. ఓ గోలగోలగా ఉంది. అప్పుడు యేసు ప్రభు వారంట అక్కడికి వెళ్ళి ఆమెను ముట్టి లేపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణాన్ని జయించిన దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయటకు చాలిన దేవుడై ఉన్నాడు. ఆయన ఏం చేయగలిగిన దేవుడు? అసాధ్యమైన వాటిని మనం అనుకుంటాం, ఏదో కొన ఊపిరన్నా ప్రాణమన్నా ఉంటే, అనారోగ్యమైతే బాగుపడిద్ది, చిన్న తలనొప్పి అయితే ఓకే, ఈ పరిస్థితుల్ని ఎవరు బాగు చేయలేరు, ఇది అసాధ్యమైన కార్యం అని నీకు నువ్వే అనుకుంటావు. కానీ నీ పరిస్థితిని ఎరిగిన దేవుడే చెప్తున్నాడు, నువ్వు మొరపెడుతున్నావు కదా, ఇదిగో ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర కన్నీరు గారుస్తున్నావు కదా, ఇక ఎటు వెళ్ళాలో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నావు కదా, దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ప్రార్థన నేను విన్నాను, ముందుకు సాగిపో అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ కార్యాన్ని మొదలు పెట్టాలని, ఏ ఆలోచనతో ప్రభు సన్నిధిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. దేవుడు ఒక వాగ్దాన పూర్వకంగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అడుగు ముందుకు వేస్తే చాలు, నీతో నడిచి వచ్చేది నా దేవుడైన యెహోవానే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటండి దేవుడు? ఇశ్రాయేలీలు అలా అడుగు ముందుకు వేయడాన్ని ఏమైపోయిందంట? ఎర్ర సముద్రము పాయలుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మునిపెన్నడు జరగని ఒక అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. అనేకులకి ఎదుట నువ్వు సాక్షిగా నిలబడబోతున్నావు. ఇదిగో నీ జీవితంలో చేసిన మేలును తరతరములు ప్రజలు చెప్పుకోబోతున్నారు. అలాంటి గొప్ప సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఏదో ఈ శ్రమ నుంచి తప్పించబడ్డానంటే మరొక కొత్త శ్రమ వచ్చేస్తుంది. ఇప్పుడున్న శ్రమలో అయితే నేను ఇటు అడుగు ముందుకు వేయడానికి అవకాశాలు లేవు, ద్వారాలన్నీ మూసుకుపోయినాయి, ఒక భయంకరమైన ఊపిలో నేనున్నాను. ఏ మనుష్యుడు సహాయం చేయలేడు, ఏ మనుష్యుడు బాధ చేయలేడు, ఏ మనుష్యుడు నా పరిస్థితి నుంచి నన్ను విడిపించలేడు అనుకుంటున్నావేమో. మృతులను సహితము సజీవులుగా లేవనెత్తే దేవుడు మన దేవుడు. మరణాన్ని జయించిన దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు నా పరిస్థితిని చూస్తున్న దేవుడు, నీ పరిస్థితిని చూస్తున్న దేవుడు, నీ కన్నీటిని చూస్తున్న దేవుడు, నువ్వు వెళ్తున్న మార్గాన్ని చూస్తున్న దేవుడు. అడుగు నువ్వు ముందుకు వేయగలిగితే నీ కొరకు ఆయన నూతన ద్వారాన్ని తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంటే ఆయనే యుద్ధము చేస్తాడంట నీ పక్షంగా. ఎవరు చేస్తారు? నువ్వు చేస్తే ఏం చేస్తావు? మహా అయితే 4 తిట్లు తిడతాం.
అంతటి మించి గొప్పగా నువ్వు చేయగలిగింది ఏమి లేదు. కానీ ఆయన అంటున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్లని. ఆయన కలర చేస్తుంటే ఎలా ఉండిద్ది? మేము ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు కదా, నాన్నగారు మండలగిరి దగ్గర బేతపూడి అనే ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు. నేను మంచి కరోనా టైంలో మా నాన్నగారు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే, నిన్ను దేవుడు సేవకు పిలిస్తే ఎక్కడే కూర్చొని ఆరాంసే ఇదే ప్రజలకు నువ్వు వాక్యాన్ని చెప్పడం కాదు, బైబిల్ చేత్తో పట్టుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి దేవుడు ఎక్కడ సేవ చేయమంటాడో, ఎక్కడ తినమంటాడో, ఎక్కడ ఉండమంటాడో అక్కడ ఉండాలి. అది సేవ అంటే, అలా చెయ్యాలి అన్నారు. మంచి కరోనా టైంలో బైబిల్ చేత్తో పట్టుకొని ఎటెల్లాలో తెలియక వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడ ప్రార్థన పెట్టుకుంటున్నాను. ప్రార్థన పెట్టుకుంటుంటే ఒక ఆవిడికి మరి వస్తాడు కదా దుష్టుడు, ఫరో సైన్యము, ఏదో నేను ఆరాధన పెట్టుకుంటుంటే ఆమంది, ఇళ్లల్లో ఆరాధన ఏంటి, ఎక్కడ లేని విచిత్రం, ఆమె వచ్చి ఇక్కడ ఆరాధన పెడతామేంటి, ఇక్కడ ప్రార్థన పెట్టడానికి వీల్లేదు, 2వ ఇల్లో 3వ ఇల్లో. పాపం చక్కగా కడుపులో నీళ్ళు కదలకుండా ఉంది కదా, ఉండొచ్చు కదా, ఉండకుండా ప్రభుతో పెట్టుకుంది. ఏదో నన్ను చూసిందనమాట. నన్ను చూసి అంది ఏమని, ఇక్కడ అసలు ఆరాధన పెట్టడానికి వీల్లేదు, ఆరాధన ఉండడానికి వీల్లేదు, ఇక్కడ ప్రార్థన పెట్టడానికి వీల్లేదు. ఆమె 1 నెల రోజులు తిరగక ముందే ఆమెను ఇక్కడ లేకుండా చేసేస్తా, నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఆవిడ 1 నెల రోజులు తిరగకుండానే నేను ఆమె లేకుండా చేసేస్తాను అంది. పాపం వాళ్ళదే సొంత ఇల్లు, నేను ఉంటున్నదేమో అద్దెల్లు. అయితే ఏం చేయాలి ప్రభువా అని బాగా కన్నీరు రాచాను. హౌస్ ఓనర్స్ అందరూ వచ్చేసి ఏంటమ్మా ప్రార్థన పెడుతున్నావంట అని పట్టనోళ్ళు వచ్చేసి గొడవ పెట్టేసి ఖాళీ చేసేయాలంటే పాపం మా ఇంటి ఓనరు నిలబడి ఆమెకి సేవకనే నేను ఇచ్చాను, పెట్టిద్ది ఆవిడ అని నిలబడ్డాడు. కానీ నేను ఆ రాత్రి ఎంత ఏడ్చానో ప్రభు దగ్గర. అయ్యా ఉండొద్దు అంటున్నారు, నాకు ఎటెల్లాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదయ్యా, ఏం చేయను, నన్ను ఇక్కడ ఉండకుండా చేసేస్తానని సవాలు విసురుతున్నారయ్యా అని చెప్పి బాగా కన్నీరు గార్చాను. 3వ రోజు అర్ధరాత్రి 2 గంటలకి నా తలుపు ఎవరో కొడుతుంటే గబగబా తలుపు తీసి ఏంటి ఏమైందమ్మా అంటే, ఏమండి మిమ్మల్ని ఇక్కడ ఉండకుండా 1 నెల రోజుల్లో చేసేస్తాను అంది కదా, ఆమెకి సడన్గా గ్యాస్ నొప్పి వచ్చిందంటండి, హాస్పిటల్లో తీసుకెళ్తుంటే చచ్చిపోయిందండి అన్నారు. ఏమైపోయిందంట? చనిపోయిందంట. నాకు చాలా బాధేసింది, ఇదేంటి అని. కానీ నేను ఆ కార్యక్రమం అంతా చూసి నడిచొస్తుంటే దేవుడు అంటున్నాడు, 1 నెల రోజుల్లో సేవకురాలైన నిన్ను ఉండకుండా చేస్తానంది సొంత ఇల్లు ఆవిడ, కానీ భూమి మీదే లేకుండా చేసేసాను నేను అన్నాడు. మీకు తెలుసా, దేవుడు నిన్ను ముట్టుకుంటే ఆయన కంటి పాపను ముట్టుకున్నట్లు. ఆయన యుద్ధం చేస్తే ఎలా ఉండిద్దో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నేను యుద్ధం చేద్దాం, నేనేదో ఫైట్ చేద్దాం, నేనేదో గొడవ చేద్దాం, అవసరంలా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా కార్యాలు చేస్తానని సెలవిచ్చిన దేవుడు నీ పక్షముగా ఆయన నిలబడి యుద్ధం చేయబోతున్నాడు. నీ పక్షంగా ఆయన నిలబడి నూతన ద్వారము నీ కొరకు తెరవబోతున్నాడు. ద్వారమే లేదండి అక్కడ, దేవుడు అంట మార్గాన్ని ఏర్పరిచేశాడు. ఎంత కనికరం కలిగిన దేవుడు, ఎంత ప్రేమ చూపించే దేవుడు అంటే, ఇశ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రం పాయలుగా అయిపోతే ఆ మధ్యలో నడవాలంటే నడుస్తుంటే తడి ఇష్టం మీద నడవడం చాలా కష్టం తెలుసా మీకు? తడి ఇష్టం మీద కాళ్ళు దిగబడిపోతూ ఉంటే నడవడం కష్టం. దేవుడంట ఆ ఇసుక కూడా తడిగా లేకుండా చేసేసాడంట. ఎంత కేర్ చూపించే దేవుడో చూడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆరిన నేలన మన పితరులను నడిపించిన దేవుడు అంటే వారి పాదాలకు కూడా దుమ్ము అంటకుండా, ధూళి అంటకుండా వాళ్ళని అంత శ్రద్ధ నిలిపే దేవుడు మన దేవుడు. నువ్వు కారుస్తుంటే కన్నీరు ఆయన దాటి వెళ్ళిపోతాడు అనుకున్నావా? నీ కొరకు నిశ్చయముగా నూతన ద్వారాన్ని ఆయన తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే యొక్క న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. ఇక్కడ ఒక వ్యక్తిని చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం
యెహోవా దూత అతనికి కనపడి పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. చూడండి, ఇక్కడ గిద్యోను అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎవరు ఈ గిద్యోను అంటే యోవాషు కుమారుడు. ఇతను ఏం చేస్తున్నాడంట, మిద్యానీయులందరూ కూడా చుట్టుముట్టి ఇశ్రాయేలు ప్రజల్ని బహు భయంకరంగా బాధ పెడుతూ ఉంటే అప్పుడంట ఈయన ఏదో దాక్కుని గోధుమలు దొళ్ళ కొట్టుకుంటున్నాడంట. ఆ యొక్క గిద్యోను దగ్గరికి దేవుడు వచ్చి పిలుస్తున్నాడు. శత్రువులను చూసి భయపడి దాక్కున్న వ్యక్తిని అంటున్నాడు. దేవుడు వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఏమై ఉన్నావో, నువ్వేం చేస్తున్నావో చూసేవాడు ఎవడంటే మానవుడు. నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావో చూసేవాడు ఎవడంటే మానవుడు. అర్థమవుతుందా? నువ్వు పూర్వము ఏమై ఉన్నావో చూసేవాడు ఎవడంటే సాతానుడు. నీకు తెలీదా? నువ్వు తాగుబోతువి, నువ్వు అలా చేసిన వ్యక్తివి. నీ బలహీనతలు ఎత్తి చూపించేవాడు ఎవడో సాతానుడు. కానీ మన దేవుడంట మన ఫ్యూచర్ని, మన భవిష్యత్తుని తెలియపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క గిద్యోను అంటున్నాడు పరాక్రమము గల బలాఢ్యుడు. అంటే నేనేం పరాక్రమం గల బలాఢ్యుడిని, నేనే శత్రువులను చూసి దాక్కుంటే అంటే యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యమ్మో, వాళ్ళు చూస్తేనేమో మిడతలంతా విస్తారంగా ఉన్నారు సైన్యము, వాళ్ళని జయించడం మా వల్ల కాదు, దేవుడు తోడై ఉన్నా మా వల్ల కాదంటే, సరే ఎంతమంది అయితే యుద్ధానికి వస్తారో వాళ్ళందరినీ పోరు చేయి, పిలువు అని అంటే 32,000 మంది వచ్చారంట. అమ్మయ్య, 32,000 మంది వచ్చారు, పోన్లే ఎలాగోలా మిద్యానీయులను జయించగలుగుతాం అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, నీ శక్తితో నీ బలంతో జయించాను అనుకుంటావు, ఒకవేళ అతిశయిస్తావు నా మీద, అలా కుదరదు. ఎవరైతే నేను చెప్తాను వాళ్ళందరినీ వెళ్ళిపోమను, ఎవరైతే భయపడుతున్నారో వణుకుతున్నారో వాళ్ళందరినీ తిరిగి వెళ్ళిపోమను అన్నాడు. 22,000 మంది వెళ్ళిపోయారు. అమ్మో, 22,000 మంది వెళ్ళిపోయారు. సర్లే 10,000 మంది అయినా ఉన్నారు కదా, వాళ్ళైనా వస్తారు, యుద్ధం చేస్తారు కదా అంటే వద్దొద్దు, వీళ్ళు కూడా ఎక్కువ మందే, ఎంతమంది కూడా వద్దు. ఇప్పుడు ఏం చేస్తావంటే నేను వాళ్ళని చిన్న టెస్ట్ పెడతాను, నీళ్ళల్లోకి దించు, వాళ్ళు నీళ్లు దాటేటప్పుడు ఎవరైతే ఇట్లుండి తాగుతారో, నోటితో బ్రతుకుతో తాగుతారో వాళ్ళని సెలెక్ట్ చేయి, మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపించే అంటే వాళ్ళందరినీ చూస్తేనంట చివరికి 300 మంది మిగిలారంట. అక్కడ ఆపోజిట్ టీంలోనేమో కొన్ని లక్షల మంది. వీళ్ళు 32,000 మంది వెళ్ళినా కూడా జయించడానికి అవకాశాలు లేవు. చివరికి దేవుడు అంటున్నాడు 300 మందిని సెలెక్ట్ చేసి, ఇదిగో ఇప్పుడు మీరు వెళ్ళండి అంటున్నాడు. అయ్యి బాబోయ్, ఏంటి నాయనా, వాళ్ళు చూస్తేనే విస్తారమైన మిడతల మందంతా ఉన్నారు, మైదానం అంతా కప్పేసినట్లున్నారు, వాళ్ళని మేము ఎలా జయిస్తాము? పోనీ ఏమైనా మంచి AK-47 ఏమైనా దేవుడు ఇచ్చాడా, మంచి ఆయుధాలు ఏమైనా దేవుడు ఇచ్చాడంటే దివిటీను ఒట్టికుండా వాళ్ళ చేతిలో పెట్టి ఇప్పుడు మీరు వెళ్ళండి అంటున్నాడంట. ఈయనకేమో భయము వణుకు తెలియకపోతుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అంట ఊరికే అలా పడేసేయడాన్ని ఆ యొక్క ఒట్టికుండని నేలకేసి కొట్టి గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము అని కేకలు వేయడం ప్రారంభిస్తే శత్రువు ఒకడి మీద ఒకడు పడి హతమార్చుకొని ఆ రోజు శత్రువులు హతమారిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ యుద్ధము చేయకుండానే ఏమైపోయారంట, మిడతల సైన్యం అంతా విస్తారమైన సైన్యం ఏమైపోయిందండి, హతమారిపోయింది. ఇది ఎలా సాధ్యమైందంటే యెహోవా వారి పక్షముగా యుద్ధము చేశాడు కాబట్టి అత్యధికమైన విజయాన్ని వాళ్ళు చూడగలిగారు. ఈరోజు నీవు అసమర్థురాలివే, నువ్వు భయస్థురాలివే, నీకు ఆ ధైర్యము లేదు, నీకు ఆ శక్తి లేదు, నీకు ఆ బలము లేదు. కానీ దేవుడు అంటున్నాను, నువ్వు అడుగు ముందుకు వేస్తే నీకు జయాన్ని ఇచ్చేది నేనే, నీ పక్షముగా యుద్ధము చేసేది నేనే, నీ పక్షముగా నూతన ద్వారాన్ని తెరిచేది నేనే, నీ పక్షముగా అద్భుతము చేసేది నేనే. ద్వారములు కనిపించకపోయినా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ప్రాణమే పోయిన పరిస్థితులైనప్పటికీ కూడా జీవాన్ని రప్పించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
ఏం చేశాడంటే అత్యధికమైన విజయాన్ని ఇచ్చాడంట దేవుడు. ఈరోజు నువ్వు వెళుతున్న పరిస్థితి ఏమై ఉన్నదో నాకు తెలియదు. దేవుడు మాటని విశ్వసించగలిగితే ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నమ్ముతున్నావా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తున్నాడని? ఏమండి, దారి కనిపిస్తే ఏమన్నా ముందుకు అడుగేయగలుగుతాం, నమ్మికి వస్తుంది. ఏదన్నా కొంచెమైనా ఇల్లు కట్టాలనుకుంటే ఎవరన్నా టక్కున 10,000 నాకు దొరికినాయి అనుకోండి, దేవుడు ఇచ్చేస్తాడనే ఉత్సాహం ఉద్యమం వస్తుంది. కానీ అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేనప్పుడు సొంత ఇల్లు కొంటామని దేవుడు చెప్తే ఎట్లా నమ్మిగలిగిద్ది, ఎట్లా విశ్వాసం వచ్చింది అంటారు. కానీ ఆ మాటని నమ్మగలిగితేనే నీకు ఆశీర్వాదం. నిశ్చయముగా ఆయన నీ జీవితంలో నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, ముందుకు సాగిపో. నీ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా, మార్గము కనపడకపోయినా ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే గనక ఇప్పుడు చూస్తున్న ఆ శ్రమని, ఇప్పుడు చూస్తున్న ఆ కరువుని, ఇప్పుడు చూస్తున్న ఆ నిందని, ఇప్పుడు నీవు నేడు చూస్తున్న ఆ ఐగుప్తీయులని నీ జీవితంలో మరలా ఎన్నడూ చూడబోవు నువ్వు అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ, నువ్వు అనుభవిస్తున్న నింద, నువ్వు అనుభవిస్తున్న ఏ పరిస్థితినైనా, కన్నీటినైనా మరలా తిరిగి నీ జీవితంలో చూడమని దేవుడు వాగ్దానం చేసి చెప్తున్నాడు. ఇదిగో ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే నీ పక్షముగా ఆయన యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క అడుగు నువ్వు ముందుకు వేయగలిగితే అంట నీ కొరకు ఆయన నూతన ద్వారము తెరవడానికి, నీ కొరకు మార్గము సరళము చేయడానికి, ఇదిగో ఎర్ర సముద్రములో రహదారిని వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మగలిగితే కనుక ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నేను చాలా ఎప్పుడు ఈ వాక్యాన్ని వినలేదు ప్రజలు అనుకునే మాటనే నేను చెప్పాలి అనుకుని ఆశపడతాను. నేను సాధారణంగా అది నాకు అంత తృప్తినిస్తే నేను చెప్తాను. కానీ స్వరము ద్వారా దేవుడు 2 సార్లు ఈ మాటను నాతో చెప్పాడు. 2 సార్లు ఈ మాటను చెప్పాడు. ఎటెళ్ళాలో, ముందుకు వెళ్ళాలో, వెనక్కి వెళ్ళాలో తెలియట్లేదు. ఒక్క మాట చెప్పు ప్రభువా, ఏం చేయమంటావు నన్ను అని చాలామంది ప్రజలు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఆర్థికంగా స్ట్రక్ అయిపోయి ఉన్నారు, కుటుంబ పరిస్థితుల్లో స్ట్రక్ అయిపోయారు. వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదు, ముందుకు వెళ్ళడానికి దారి కనిపించట్లేదు. ఏం చేయను ప్రభు అని కన్నీరు అరుస్తున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన ఆలకించిన దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ కొరకు నూతన ద్వారాన్ని ఆయన తెరవబోతున్నాడు. ముందుకు సాగిపో. ఆయన మాట చొప్పున ముందుకు సాగిపోయే ప్రజలు కావాలి. ఆయన మాటని విశ్వసిస్తే నీకు విజయం కలిగిద్ది. అది ఏ పరిస్థితి అయినా ఆయన మార్చివేయగలిగిన సమర్థుడైన దేవుడు. 2వ ఒక్క మాట చెప్తాను చూడండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 10వ వచనం. నిర్గమాకాండము 17:10. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. చాలండి, చూడండి ఈ మాటని. యెహోషువ ఒక్కడే అమాలేకీయుల మీద యుద్ధం చేస్తున్నాడంట. అక్కడ ఎవరు లేరు? హూరు లేరు, అహరోను లేడు, మరి ఎవరు లేరు? మోషే లేడు. యెహోషువ ఒక్కడే అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. నా పక్కన ఎవరు లేరే, నేను ఒక్కడనే అయిపోయినా ఒంటరిగా, నేను ఎలా యుద్ధం చేయను, నాకు ఎలా విజయం వస్తుంది అంటే వీళ్ళు ఏమయ్యారు? ఎంతటి మోషే ఏమయ్యాడు, అహరోను ఏమయ్యాడు, హూరు ఏమయ్యారంటే వాళ్ళంట ఒక ఎత్తైన కొండ మీద కూర్చొని ఉన్నారంట. వాళ్ళు ఒక ఎత్తైన కొండ మీద కూర్చొని మోషే గారంట 2 చేతులు ఆకాశము వైపెత్తి అయా విజయం ఇవ్వు, అయా విజయం ఇవ్వు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. యెహోషువ యుద్ధ భూమిలో దిగి యుద్ధం చేస్తూ ఉంటే అమాలేకీయులు హతమైపోతున్నారంట. యెహోషువ ఒక్కడే నిలబడి యుద్ధం చేస్తూ ఉన్నాడు. గొప్ప విజయాన్ని చూస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది? నా పక్కన ఎవరు లేరు, నా ముందు ఎవరు లేరు. ఈ విజయం ఎక్కడి నుంచి కలుగుతుందంటే మోషే కొండ మీద చేతులు ఎత్తుతుంటే కింద ఇశ్రాయేలులకి, దేవుని ప్రజలకి విజయం కలుగుతుందంట. ఈరోజు దేవుడు మీ కొరకు చేతులెత్తే ఒక దైవజనుడిని ఇచ్చాడు. ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే నీకు విజయం కలిగిద్ది. ఈరోజు ఆలోచించమాకు, వెనక్కి తిరిగి చూడమాకు. ఆయన మాట చొప్పున ముందుకు సాగిపోగలిగితే నీ పరిస్థితుల్లో దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అసాధ్యమైన కార్యాన్ని దేవుడు నీ పక్షంగా సాధ్యపరచబోతున్నాడు. లేనిది ఉన్నట్లుగా చేసే దేవుడు నీ కొరకు ఒక నూతన దారిని ఏర్పరుస్తున్నాడు. దారి కనపడట్లేదు, అవును నిజమే, జయించడం అసాధ్యమే, పరిస్థితులన్నీ ప్రతికూలమే, ఎటు దిక్కు తోచని పరిస్థితుల్లోనే ఉన్నావు. ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే ఇదిగో దేవుని కార్యాన్ని రాత్రి నువ్వు చూడబోతున్నావు.
నిలబడతావు. ఇదిగో దేవుడు ఒక సాక్షిగా ప్రజల ఎదుట నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, ముందుకు సాగి వెళ్ళు, ఎందుకంటే యెహోవా నీ పక్షముగా యుద్ధం చేస్తాడు. ఇంకా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ముందుకు సాగిపో అంటున్నాడు. ఆయన మాట చొప్పున పరిస్థితి ఏదైనా ముందుకు సాగిపోయే బిడ్డలు రావాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ముందుకు సాగిపోవాలి. మార్గము కనపడకపోయినా ముందుకు సాగిపోవాలి. దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా నీతో మాట్లాడుతున్నమాట. ఒక్క అడుగు ప్రభు కొరకు వేయగలుగుతావా? నీ పక్షముగా నూతన కార్యము, విజయ కార్యము ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం.